అమర్దీప్ బుల్లితెరపై హీరోగా పలు సీరియల్స్లో నటించి మంచి పేరును సంపాదించడమే కాకుండా జానకి కలగనలేదు సీరియల్తో మరింత క్రేజ్ను సాధించాడు. అలాగే బిగ్ బాస్ హౌస్కి వెళ్లి వచ్చిన తరువాత అమర్దీప్ మరింత పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 7లో రన్నర్ అయినప్పటికీ ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోయేలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్కి వెళ్లి ఇప్పటి వరకు ఎవ్వరూ సాధించలేని రికార్డును తను బద్దలు కొట్టారంటూ అమర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హౌస్లో ఉండగా అమర్దీప్పై నెగిటివ్గా ప్రచారం జరగడంతో విన్నర్ కావలసిన అమర్ రన్నర్గానే మిగిలిపోయాడు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక అమర్దీప్ ఫ్యాన్స్ను కలుస్తూ పలు ఇంటర్వ్యూలను ఇస్తూ బిజీగా ఉన్నాడని చెప్పవచ్చు. దీనిలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో అమర్ మాట్లాడుతూ నాపై చాలా నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్, మీమ్స్ వచ్చాయంటూ తెలిపాడు. అయితే ఈ మీమ్స్ వందల సంఖ్యలో రాలేదని 39,000కు పైగా మీమ్స్ నాపై చేశారంటూ ఆశ్చర్యపోయాడు. ఈ విషయంలోనే నేను రికార్డు బద్దలు కొట్టానని, ఇన్ని మెయిన్స్ ఇప్పటి వరకు ఎవరిపై వచ్చి ఉండవంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అమర్ హౌస్లో ఉండగా అతనిపై నెగిటివ్గా ప్రచారం చేయడమే కాకుండా అతని ఫ్యామిలీ మెంబర్స్ను అసభ్య పదజాలంతో దూషించారు. దీనితో అమర్ వాళ్ళ అమ్మగారు వాళ్ళని తిడుతూ యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేశారు. దీనితో అమర్ మరింత నెగిటివ్ అవడమే కాకుండా ప్రశాంత్తో జరిగిన చిన్న చిన్న విభేదాల వల్ల అమర్ రన్నర్గానే మిగిలిపోయాడు అనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వెండితెరపై నటించే అవకాశాన్ని సాధించి త్వరలో రవితేజ సరసన నటించబోతున్నాడు. విన్నర్ కాలేకపోయినప్పటికీ రవితేజతో కలిసి నటించాలన్న కల ఇప్పటికి నెరవేరిందని, ఇదే తనకు విన్నింగ్ మూమెంట్ అని చాలాసార్లు పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు. తన కల నెరవేరడంతో ఇకపై వెండితెరపై పలు సినిమాల్లో హీరోగా నటించే మంచి సక్సెస్ సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.